గోంగూర రోటి పచ్చడి అయితే చేద్దాం. దాంట్లోకి కావాల్సిన వస్తువులు ఏంటంటే పచ్చిమిరపకాయలు, పుండుకూర. ఇవి బాగా కడుక్కొని క్లీన్గా ఉడకబెట్టుకున్నాం. అయితే పోసుకొని ఉడకబెట్టుకుందాం. విత్తనాలు అయితే దంచుకుందాం. బుడ్డి విత్తనాలు అయితే మెత్తగా కదా ప్లేట్లోకి ఎత్తుకొని ఉల్లిపాయలు అయితే దంచుకుందాము. ఉల్లిపాయలు అయితే మెత్తగా అయ్యాయి. ఇప్పుడు ఉడకబెట్టుకున్న గోంగూర అయితే వేసుకుందాం. గోంగూర అయితే మెత్తగా అయితే కొంచెం ఉప్పు వేసుకుందాం. గుడ్ల పొడి అయితే వేసుకుందాం. గోంగూర చట్నీ అయితే నూరుకునేది అయితే అయిపోయాయి. ఇప్పుడు ఒక గిన్నెలోకి అయితే ఎత్తుకుందాం. వీడియో నచ్చినట్లయితే మా పేజ్ని ఫాలో చేయండి.